చేసినాం. నువ్వేదో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తా బొచ్చు పెట్టిస్తా అంటే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర పోయి నీ ఆటలు కట్టిస్తాం. అండ్ దళిత బహుజన సోదరులు ఇలాంటి దొరల కింద ఎట్టి చాకిరి చేయకండి. సరే ఆ దొర మంచోడైతే మనం చేసిన ఒక పద్ధతి ఉంది, తప్పనట్లే. కానీ ఆయన చరిత్ర చూసుకోండి, ఎవడు కొంచెం షైన్ అవుతుంటే వాడిని తీసుకొచ్చి కింద పెట్టుకొని తర్వాత జోకర్ గాలని చేస్తాడు. ఈయన దగ్గర కుక్క తిట్లు పడి 10 రూపాయలు తినే బదులు బయటికి ఏ లీడర్ దగ్గర చేసుకున్న విలువ దక్కుతుందండి. ఓకే, అంత చండాలమైన వ్యక్తిత్వం. అతని చుట్టూ ఒక నెగటివిటీ తిరుగుతుంది. దాంట్లో ఆయన వల్ల ఏడ్చిన కుటుంబాల ఉసురు మనందరికీ తగులుతాయి. కానీ చాలా వరకు చూసినప్పటికీ ఆయన ఉన్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఏదైనా కార్యకర్తలకు ఏదైనా అయినప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చినా పిల్లల ఫీజు అన్నా 50,000 1,00,000 రూపాయలు ఇచ్చిండు చాలా మంది కార్యకర్తలని స్వయంగా విన్నా, తీసుకున్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మన కూడా ఫిష్ వెంకట చనిపోతే వచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. అంటే ఆయన కూడా వాళ్ళ కార్యకర్తలకు అండగా ఆదుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి కదా. ఇది దీనికి ఏం చెప్తారు? ఒక్కటి 50,000 ఇచ్చినా 1,00,000 ఇచ్చినా దీని తాతిచ్చినా మరి నేను ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆయన చేసి తక్కువ, ఈ షోలు ఎక్కువ ఉంటాయండి. కార్యకర్తలు అయినా పట్టించుకున్నది లేదు, పీకింది లేదు. ఈయన కూడా కార్యకర్తలు కూడా నమ్మింది లేదు. 4 రోజులు తిరుగుతుంది, ఏందో తెలిసిపోతుంది. ఈయన దగ్గరికి నెల రోజులు వచ్చినాడు, తర్వాత సార్ రాడు. అండ్ ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారంటే వాడికి సమాజం పైన స్పృహ అసలే ఉండదు వచ్చినవాడికి. ఇలా ఆయన దగ్గర ఉన్న కొంతమంది ఎస్సీలు కానీ మా బీసీలు గౌడులు ఎవరైనా కానీ చక్రధారి పట్టుకొని అమ్మ నీ భార్య అని ఆయన చెప్పిండని తిడుతున్నారు ఇప్పటికి. నా తల్లి నీ భార్య అని ఆయన చెప్పిండని. అరే మీకు ఏమైనా సిగ్గుందారా? నీ అమ్మ లేదా? నీ పెళ్ళాన్ని లేదా? రేపు నీ పెళ్ళాన్ని నీ అమ్మని కూడా ఇంకొకరితో తిట్టిపిస్తాడు. అరే నీకు ఏమైనా సెన్స్ ఉందారా? మీరు అన్నం తింటురా, ఏమైనా పెండ తింటురా? వాడు నువ్వో వన్వి ఎవరిని తిడుతురు? మీరు సమాజంలో బతకడానికి మీకు హక్కే లేదు. మీ అంత మిమ్మల్ని ఆడాళ్ళు మీకు చీరలు కట్టి చెప్పుతో కొట్టాలి మల్కజ్గిరిలా నా కొడకల్లారా. ఆడవాళ్ళని ఎట్లా తిడతారా మీరు? ఆడ లీడరు, మీరంత ఫాలోవర్లు. ఒక ఎంట్రీగా మీకాడ పెడతాది అని ఏమైనా పీక్కరండి చూస్తా. ఇంత ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజ్ అంటే చెప్పుతో కొట్టాలి దొంగన కొడుకు. తమాషాలు చేస్తారా? ఆడవాళ్ళని ఎట్లా తిడుతురండి? వాడు అమ్మకు పుట్టిండా, తల్లికి పుట్టినాడు, వాడు తిడతాడా? మన మల్కాజ్గిరి ఇష్యూలు అంటారా? ఎస్ ఎగ్జాక్ట్. మల్కాజ్గిరి సిద్దిపేట విషయం కానీ నా రాజీనామా కానీ రైతులకు అన్యాయం జరిగిందంటే మా అన్న చీర గుంజిండు, మా అన్న జాకెట్ గుంజిండు అని మీ అన్నకు ఏడదొచ్చిందిరా? ఆడవాళ్ళని తిడుతున్నారు రాస్కెల్స్. ఎవడెవడు తిట్టిండో మొత్తం లీగల్ గా నోటీసులు పంపిస్తున్నా. మీకు డిఫమేషన్ కేసు వేస్తా కొడకల్లారా. నీ అన్న వస్తాడో అలా కొడుకు వస్తాడో ఎవడొస్తాడో చూస్తా. మీరు ఇష్టం ఉన్నట్టు తమాషాలు చేసుకుంటా బాగా టూ మచ్ అయిపోయిందండి. రగిలిపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కి చాతనైతే లేదా? ఏం బిక్తుంది కాంగ్రెస్ ముఖ్యమంత్రికి? ఇప్పుడు మీరు మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డికి మైనంపల్లి హనుమంతరావు కూడా గ్యాప్ ఉన్నది అనేది చాలా మంది మాట్లాడుతున్నమాట. నిజం ఉందా అందులో? ముఖ్యమంత్రికి ఆలోచన ఉంటే చెప్తాం కొట్టి ఎలాగొట్టాలి వీళ్ళని. అట్లయితే ఎలా కొడతారు అంటే అన్ని రకాల నాయకులు ఉండాలి కాబట్టి. ఎలాంటి నాయకులు? భార్య పిల్లలు తిట్టేట వల్ల ఆడవాళ్ళని ఏం చేస్తుండు? పిసిసి అధ్యక్షుడు ఏం చేస్తుండు? వీడు దీని కింద కామెంట్ పెట్టే కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, నీ భార్యని, నీ తల్లిని, నీ చెల్లిని ఆ భాషలో తిడితే పడతా అనేటోడే కామెంట్ పెట్టండి రా భయ్. పడతా అనేటోడే కామెంట్ పెట్టండి. వాడు పెట్టిండనుకో వాడు నీతి జాతి లేనాడు. ఎంత దారుణంగా తిడుతారు బ్రదర్ నరేష్. చాలా అంటే మన ఊహకు అందని చండాలమైన భాష. అరే మొగోడు అయితే మొగోడు లెక్క మాట్లాడరా. ఇంట్లో వాళ్ళని ఎందుకంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సతీమణి గురించి, కూతురు గురించి కూడా హైడ్రా విషయంలో మాట్లాడితే ఆయన ఎంత బాధపడ్డాడు? మీకైనా భార్య పిల్లలు మాకు లేరా? ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏం బిక్తున్నాయి చెప్పొచ్చు కదా ముఖ్యమంత్రికి. కింద అసాల్ట్ చేస్తారు, చండాలంగా మాట్లాడుతారు కుటుంబాలని. ఈ మైనంపల్లి అన్నటువంటి కట్టడి చేయకపోతే బిడ్డ మెదకుల కాంగ్రెస్ ఉండదు, చెప్పుకోవడానికి కూడా మిగిలరు. ఇక అవుట్డేటెడ్ లీడర్లో పని అంటే అది తర్వాత వచ్చాడు. ఇప్పుడు కూడా ఆలోచిస్తాడు. నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళా చెప్తున్నా, ఏమన్నా బీఆర్ఎస్ కి ఫేవర్ ఎందుకు అవుతుంది అంటే ఇందుకే అవుతుంది. మీరు అన్నారు మొన్న గతంలో పీజే అని తిట్టిండు మైనంపల్లి హనుమంతరావు, ఆ తర్వాత దేవేందర్ గౌడ్ని తిట్టిండు, మొన్నటి వరకు హరీష్ రావు తిట్టిండు, నెక్స్ట్ తిట్టేది రేవంత్ రెడ్డిని తిడతాడు. ఆ మధ్య గలీజ్ గా తిట్టిండండి. అది ఆడియో లేదా? ఏది అసెంబ్లీలో కొడతా కాదు, రేవంత్ గారికి చెప్పిన ఆ మహేందర్ గారికి అదే వాడెంత మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని కొడతా ఎంత బూతు మాటలు మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డికి అధికారంతో చెవులు మూసుకపోయినాయా? ఒకప్పుడు నిన్ను ఇంట్లోకి వెళ్ళి గుంజుకపోతే
నీ కూతురికి నీకు మ్యారేజ్ అప్పుడు నిన్ను ఇబ్బంది పెడితే మీ కూతురు విషయంలో మీరు ఏదో పొడి చేస్తారనుకున్నాం. మీ ఇంట్లోకే రక్షణ లేదు, నువ్వు మాకేం రక్షణ ఇస్తావు? అంత మాటలు ఆడుకుంటే పార్టీలు ఉండడం కష్టమనే బయటకు వచ్చేసింది. మైనంపల్లి పైన చర్య తీసుకోకపోతే ప్రజలు చర్య తీసుకుంటారు. మైనంపల్లి ఒక రోజు అతి భయంకరమైన దెబ్బలు పడబోతుంది మల్కాజ్గిరిలో. నేను మల్కాజ్గిరిని కాదు కదా, కాదు అయినా చెప్తున్నా, ప్రజలు తిరగబడతారు, ఖచ్చితంగా పడతారు, ఖచ్చితంగా పడతారు. మైనంపల్లి పైన తిరగబడతారా లేక మైనంపల్లి మల్కాజ్గిరి వదిలేసి సిద్దిపేట పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఇంకా మల్కాజ్గిరి వాళ్ళ కంటే డేంజర్ మా దగ్గర. తోమి అవతలు నొక్కుతారు. ఈయన ఏముందండి, ఈయనకి ఏం తెలుసు? సిద్దిపేటలో డబ్బులుంటే అన్ని కావమ్మా, డబ్బులుంటే అన్ని కావు. నీతోటి ఏది కాదు సిద్దిపేటలో. నేను ఇక్కడ కథం పట్టించేస్తారు మల్కాజ్గిరిలో. నన్ను అడిగితే ఆంధ్రపై పాలిటిక్స్ చేసుకోవాలి. మొన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే వీధులలో పడి ఉరికిండు కదా, అదే చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని టికెట్ తెచ్చుకోవాలి వాడు. తెలంగాణ బైకాట్ మైనంపల్లి ఇన్ తెలంగాణ అని తొందరలో స్టార్ట్ అవుతుంది తెలంగాణ. ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్తా, అంటే ఆంధ్రాలో మినిస్టర్లు కానీ తెలంగాణలో మినిస్టర్లు కానీ కొంతమందిని గుర్తుపట్టరు ఇప్పటికీ. కొద్దిమంది మినిస్టర్లు ప్రజలు స్టేట్ వైడ్ గుర్తుపట్టరు. కానీ మైనంపల్లి హనుమంతరావు అని మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు గుర్తుపడతాయి. ఏం చెప్తారు దీని మీద? మా సిద్దిపేటది మీరు తీసుకొని రండి కెమెరా, ఫలానా విలేజ్ పోదాం, చిన్నకోడు రా, ఇంకొక దగ్గర ఫోటోనే చూపిస్తాం అయ్యా కొడుకుంది, గుర్తుపట్టరంటారా? పడితే నువ్వే చెప్పు ఆన్సర్ నాకు. ఎవరికి తెలుసు అండి ఈ సోషల్ మీడియాల ఆ బండెక్కి చిల్లరగాల లెక్క డాన్స్ చేసాడు తప్ప ఎవరికి తెలుసు? ఇదే చప్రిగాలకు ఫేమస్ అంతే. ప్రజలకు రైతులకు అసలు ఈయనకు ఫార్మింగ్ ఎట్లా చేస్తారు అడగండి, నేను చూద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.